సాటర్డే ఎపిసోడ్ గురించి కొన్ని అప్డేట్స్ అయితే నేను ఆల్రెడీ ఇచ్చేసాను. అయితే దానికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదన్నమాట. అలానే ఇంకా కొన్ని అప్డేట్స్ అయితే నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. క్లియర్ కట్గా చెప్తాను. ఇక్కడ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో మొత్తం కూడా చూసేయండి. ఫస్ట్గా మన వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సాటర్డే ఎపిసోడ్లోనే కళ్యాణ్ అయితే సేఫ్ అయిపోతారనమాట. నేను ఇందాక ఒక వీడియో పెట్టాను, దానికి నోటిఫికేషన్ అయితే వెళ్ళలేదు. ఇక కళ్యాణ్ అయితే సేఫ్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇంకా సీజన్ 9కి చూస్తే మాత్రం టాప్ 6 అయితే ఉండబోతుంది అనమాట. ఈ టాప్ 6లో చూస్తే మాత్రం మొత్తం మీద ఆడియన్స్ ఓటింగ్ అనేది ఒకటైతే పెట్టడం జరిగిందనమాట. దీంట్లో చూస్తే మాత్రం ఇంకా ఫస్ట్గా అయితే సుమన్ శెట్టి గారికి అయితే 100% అయితే ఆయనకైతే ఓట్ అయితే చేశారంట టాప్ 6కి. ఒక బెనిఫిట్ కూడా ఉందన్నమాట. అదేంటంటే ఎవరైనా ఒకళ్ళు ఏదైనా చేయాల్సి ఉంటుంది. వాయిస్ మెసేజెస్ కొన్ని మెసేజెస్ అయితే వస్తాయి. ఇంకా దీంట్లో చూస్తే నాకు కెప్టెన్సీ అనేది రాకపోయినా పర్వాలేదు, కెప్టెన్ అనేది నేను ఆడి గెలుచుకుంటాను, కానీ వాయిస్ మెసేజ్ అనేది బర్నీ గారికి రావాలని చెప్తారంట. సుమన్ గారు అయితే వదిలేసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. తనూజకు కూడా చూస్తే మాత్రం ఇక్కడ ఓటింగ్ అనేది జరుగుతుందంట, ఆడియన్స్ ఓటింగ్ అనేది. ఇక దీంట్లో చూస్తే మాత్రం తనూజకి ఏంటంటే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే వాళ్ళ సిస్టర్ నుంచి ఒక వాయిస్ మెసేజ్ అనేది వస్తుందంట. ఈ వాయిస్ మెసేజ్ అనేది రావాలి అంటే పవన్ కళ్యాణ్ ఇక ఇప్పుడు ఉన్న వీక్స్ అన్నీ కూడా అంటే ఫైనల్ వీక్ వరకు కూడా నామినేషన్స్లో ఉండాలంట డైరెక్ట్గా. అయితే ఇక్కడ తనూజ ఏం చేస్తుందంటే నాకు వద్దు అని చెప్తుందంట. అంటే ఫైనల్ వీక్ వరకు కళ్యాణ్ అలా నామినేషన్లో ఉండటం నాకు ఇష్టం లేదు, నాకు వాయిస్ మెసేజ్ వద్దని ఇక్కడ తనూజ చెప్తుందంట. అలా తనూజకైతే రాలేదని తెలుసు. ఇక్కడ చూస్తే కళ్యాణ్కి కూడా ఇక్కడ ఎలాగనే ఓటింగ్ అనేది జరుగుతుంది ఆడియన్స్ నుంచి. ఒక లగ్జరీ ఫుడ్ అనేది రావాలంటే అది కూడా చూస్తే ఇక్కడ కళ్యాణ్కి అది కూడా నిఖిల్ డైరెక్ట్గా నామినేషన్స్లోకి రావాలంట. నామినేషన్స్లోకి రావాలి అంటే అది కూడా 2 వారాలు రావాలంట. కళ్యాణ్ అయితే వద్దని చెప్తాడంట, 2 వారాలు అంటే వద్దని చెప్తాడంట. అయితే ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాడంట, అది కూడా నిఖిల్ 2 వారాలు నామినేషన్కి యాక్సెప్ట్ చేస్తాడంట. ఇక్కడ ఏంటంటే రీతుకి వాళ్ళ ఫాదర్ అయితే లేరు, కాకపోతే ఏంటంటే ఇంటి నుంచి ఒక టీ షర్ట్ అనేది పంపిస్తారంట. ఆమెకి గుర్తుగా ఒక టీ షర్ట్ అయితే పంపిస్తారంట. ఆ టీ షర్ట్ అనేది రీతుకి రావాలి అంటే సంజన గారు ఇక్కడ శారీస్ మొత్తం కూడా ఇక ఆమె వదిలేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే శారీస్ అనేది కట్టుకోకూడదంట ఇంకా హౌస్లో ఉన్నన్ని రోజులు కూడా. సంజన గారు ఒప్పుకుంటారంట, శారీస్ అనేవి మొత్తం ఇచ్చేస్తారంట. అయితే ఇక్కడ ఏంటంటే సంజన గారు ఒక మాట అంటారంట, నా కోసం ఇలా రీతు హెయిర్ కటింగ్ చేయించుకుంది కదా, నేను ఇలా శారీస్ మొత్తం కూడా ఇచ్చేయటం నాకు హ్యాపీ అని చెప్పి సంజన గారు ఒప్పుకుంటారంట. సంజన గారు చూస్తే మాత్రం కొన్ని విషయాలలో అయితే చాలా మంచిగా జెన్యూన్గా అనిపిస్తారు. అది కూడా ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలని చూస్తారు తప్ప ఆమె వాంటెడ్గా చూస్తే ఎవరిని కూడా ఏది కూడా చేయాలని అయితే అనుకోరు. ఆమె అయితే నాకైతే చాలా జెన్యూన్ అనిపిస్తుంది నిజంగా. అయితే సింగిల్ ఎలిమినేషన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అది కూడా సండే ఎపిసోడ్లోనే రాము ఎలిమినేషన్ అవుతాడు. సాటర్డే ఎపిసోడ్లో రాము అయితే ఎలిమినేషన్ అయితే అవ్వలేదు. సాటర్డే ఎపిసోడ్లో అయితే రామును అయితే బయటకు అయితే పంపించలేదని నాకు తెలుస్తున్న అప్డేట్ అనమాట. ఇది లేటెస్ట్గా నాకు తెలుస్తున్న అప్డేట్. సండే ఎపిసోడ్లో ఏమేమి జరిగాయి ఏంటి అనేది మళ్ళీ నేను అప్డేట్ చేస్తాను. మన ఛానల్ ఫాలో అవుతుండండి.